Welcome to Global Cuisine. Wow, em ruchi and romantic recipes week lo variety of different style of వంటకాలని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ప్రతిసారి ఎవరికైనా స్పెషల్గా మనం మీల్ కుక్ చేయడానికి రెడీ అయ్యేటప్పుడు ఫస్ట్ వాళ్ళు అడిగేది ఏంటి, మీరు నాన్ వెజ్ తింటారా లేదా, లేకపోతే స్పైస్ ఎలా ఇష్టపడుతూ ఉంటారని చెప్పి. చాలామంది స్పైస్ లవర్స్కి మనం స్పెషల్గా చేయాలి అన్నప్పుడు కొంచెం రెగ్యులర్ మసాలాస్ వేసుకుని బోలంత కారం వేసుకుని గరం మసాలా వేసుకుని టమాటో ప్యూరీ వేసుకుని కుక్ చేస్తూ ఉంటాం. కానీ స్పైస్లో కూడా వెరైటీ ఆఫ్ డిఫరెంట్ స్పైసెస్ ఉంటాయని తెలుసా? అంటే రెసిపీ కారంగానే ఉండొచ్చు, కానీ ఆ కారంలో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ని యాడ్ చేయొచ్చు. సో ఈరోజు మన స్పైస్ లవర్స్కి మనం తయారు చేసుకునే ఈ రొమాంటిక్ రెసిపీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది కొరియన్ స్టైల్ వంటకం. కొరియాలో స్పైస్ని బాగా ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఏషియన్ వంటకాలన్నింటిలోనూ తీపి, వగరు, పులుపు కనిపిస్తూనే ఉంటుంది అండ్ కారం కూడా బాగానే కనిపిస్తూ ఉంటుంది. సో మంచి స్పైసీ గొచ్చుజాంగ్ అని ఒక పేస్ట్ని తయారు చేసుకుని దాంతో ఒక బ్యూటిఫుల్ కర్రీ ఎలా తయారు చేసుకుంటారో చూద్దాము. నౌ లెట్స్ డూ అ ల్యామ్ బల్గోగి. అసలు ఈ ల్యామ్ బల్గోగి చూడడానికి ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారా? మనం ఇందాక అనుకున్నట్టుగా ఇది కొరియన్ వంటకం. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే సౌత్ కొరియన్ ఫేమస్ రెసిపీ అనమాట. సో మంచి స్పైసీ బ్యూటిఫుల్ కొరియన్ చిల్లీ ఫ్లేక్స్ని యూజ్ చేసి ఒక స్పైసీ కర్రీ పేస్ట్లా తయారు చేసుకుంటాం. అసలు ఈ కర్రీ పేస్ట్ ఏంటి అని అనుకుంటున్నారా? మనం కూడా మన వంటకాలలో కర్రీ పేస్ట్ని యూజ్ చేస్తూనే ఉంటాం. అంటే ఒక చిన్న స్పైస్ మిక్స్ని తయారు చేసుకుని వెజిటేబుల్స్ కానీ మీట్లో కానీ యాడ్ చేసుకుని మంచి స్పైసీ కర్రీస్ని తయారు చేసుకుంటూ ఉంటాం. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఇక్కడ పొడి గరం మసాలా పౌడర్ మన అన్నింటిలో ఎలా వేసుకుంటాం, అది నిజం చెప్పాలంటే ఒక స్పైస్ పౌడర్ మిక్సే. మన స్టైల్ ఫ్లేవర్స్ తోటి మనకు దొరికిన ఇంగ్రీడియంట్స్తో మన ప్రియారిటీస్ తోటి చాలా హ్యాపీగా తయారు చేసుకున్న బ్యూటిఫుల్ స్పైస్ పౌడర్ ఇది. సో గరం మసాలా లాగా మన ఇండియన్స్ గరం మసాలాలు ఎలా తయారు చేసుకుంటారో మన కొరియన్స్ కూడా గొచ్చుజాంగ్ అని ఒక కర్రీ పేస్ట్ని తయారు చేసుకుంటూ ఉంటారు. ఫ్రెష్గా తయారు చేసుకుంటారు, లేకపోతే బాగా ఫర్మెంట్ చేసుకుని అంటే బాగా పులిసినట్టుగా తయారు చేసుకున్న తర్వాత ఆ మంచి సార్ ఫ్లేవర్స్ తోటి కూడా బోల్డ్ అనే వంటకాలు తయారు చేసుకుంటారు. ఈరోజు ఏంట్రా బాబు ఇంగ్రీడియంట్స్ చెప్పకుండానే ఈ గొచ్చుజాంగ్ గురించి ఇంత చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు తయారు చేసుకునే ఈ రెసిపీ బల్గోగి మొత్తం ఫ్లేవర్స్ అంతా ఈ గొచ్చుజాంగ్ నుంచే వస్తుందన్నమాట. ఈ గొచ్చుజాంగ్లో వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. మనం అనుకున్నట్టుగా కొరియన్ చిల్లీస్ ఉంటాయి, వేసుకున్న వెల్లుల్లిపాయలు ఉంటాయి, ఉల్లిపాయలు ఉంటాయి, సెసమీ సీడ్స్ అంటే నువ్వులు ఉంటాయి, వెనిగర్ ఉంటుంది, మీసో పేస్ట్ని యాడ్ చేస్తూ ఉంటారు. చాలా ఫ్లేవర్ఫుల్గా రిచ్ కర్రీ పేస్ట్ లాగా తయారు చేసుకుంటారు. ఓకే, ఇంకా చాలు గొచ్చుజాంగ్ గురించి మాట్లాడను. మిగతా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఇక్కడ యూస్ చేద్దాము ఆనియన్, రెడ్ ఆనియన్ యూస్ చేస్తున్నాను, సింపుల్ బేస్ ఆనియన్. దాంతోపాటు అల్లం ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. అండ్ ల్యామ్ బల్గోగి ఉన్నప్పుడు ల్యామ్ ముక్కలు ఉండాలి కదా. సో నేను మాత్రం ఈరోజు రెఫ్రిజిరేటెడ్ ల్యామ్ పీస్ని యూస్ చేస్తున్నాను, ఫ్రెష్ పీస్ కాదు. ఇలా ఫ్రెష్ పీస్ కాకపోతే కుకింగ్ ప్రొసీజర్, కుకింగ్ టైం కాస్త డిఫరెంట్గా ఉంటుంది. దీంతోపాటు వేసుకుందాము క్లోవ్స్ అంటే లవంగాలు. అండ్ ఫైనలీ ఫ్లేవర్స్ కోసం ఒక డిఫరెంట్ మిక్స్ని రెడీ చేసి పెట్టుకున్నాను. యూస్ చేస్తున్నాను బ్రౌన్ షుగర్, ఈ గొచ్చుజాంగ్ పేస్ట్ అండ్ నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, నేను సుమాక్ స్పైస్ యూస్ చేస్తున్నాను. అండ్ ఫైనలీ వెల్లుల్లిపాయలు బుజ్జిగా తరిగేసుకుని పెట్టేసుకున్నాను. సో ఈ రెసిపీ కుకింగ్ టైం ఫ్రెష్ మీట్తో కానీ లేకపోతే స్టోర్డ్ మీట్ అదే రెఫ్రిజిరేటెడ్ మీట్తో కానీ టైం మారుతూ ఉంటుందని చెప్పేసాను కదా. ఆ ప్రకారం మీరు కూడా గుర్తుపెట్టుకుని కుక్ చేసేసుకోండి. సో ఫస్ట్ ప్యాన్లో కాస్త ఆయిల్ యాడ్ చేద్దాము. ప్రతిసారి మన లవ్డ్ వన్స్కి ఏదైనా కుక్ చేయాలి అంటే అన్నిసార్లు ఫ్యాన్సీ ప్రజెంటేషన్స్, ఫ్యాన్సీ ప్లేటింగ్ అవసరం లేదు. ఇలా సింపుల్ స్పైసీ యమీ ఫ్లేవర్ఫుల్ మిక్స్చర్స్ కూడాను ఒక నైస్ బౌల్లో ప్రజెంట్ చేస్తే సరిపోతుంది. దెల్ బి వెరీ హ్యాపీ. ఓకే, ఎస్, ఉల్లిపాయలు నేను కొంచెం పెద్దగానే చాప్ చేసుకుంటున్నాను. సో ఎస్, ఆయిల్ వేడెక్కి ఇందులో వేసుకుంటున్నాను ఫస్ట్ వెల్లుల్లిపాయలు అండ్ అల్లం ముక్కలు. ల్యామ్ పీస్లో నేను ఆల్రెడీ కాస్త సాల్ట్ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడే కాస్త ఉప్పు, తర్వాత ల్యామ్ వేసుకుంటే మిరియాలు కాస్త ఎక్కువగానే పడాలి. సో కొంచెం పెప్పర్ అండ్ కాస్త చిల్లీ వెనిగర్. సో ఈ మిక్స్చర్ని డిఫరెంట్ వేస్లో కుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ట్రెడిషనలీ ఈ బల్గోగి తయారు చేసుకునే వాళ్ళైతే ఈ మిక్స్చర్లోనే గొచ్చుజాంగ్ పేస్ట్ యాడ్ చేసేసుకుని బాగా ఊరనిస్తారు. ఎంతసేపు అంటే ఇంచుమించు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఒక 2 గంటలు బాగా కుక్ చేసేసుకుంటారు. సో అప్పుడు మాత్రం ఒక మంచి ఫ్లేవర్ఫుల్ మీట్ కర్రీ తయారు చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు టైం ఎక్కువగా ఉంటే అలా చేసుకోండి. నేనైతే ఈ మిక్స్చర్ని కొంచెం సేపు జస్ట్ ఫ్యూ మినిట్స్ మ్యారినేట్ చేసుకుంటున్నాను.
ఇది ఒక క్విక్ అండ్ ఈజీ. సడన్గా ఇష్టమైన వాళ్ళ ఇంటికి వచ్చేసి వాళ్ళకి ఏదైనా చేయాలి, అది కూడా రెగ్యులర్ మీట్ కర్రీస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయాలి అంటే బల్గోగి ట్రై చేయొచ్చు కదా, అందుకని ఇలా చెప్తున్నాను. ఓకే, ఉల్లిపాయలు నేను బాగా వేయించేసుకుంటున్నాను. ఇలాగే ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను లవంగాలు, క్లోవ్స్, క్విక్ మిక్స్. సో ఒక మంచి ఫ్లేవర్ఫుల్ బేస్ ఇలా తయారు చేసుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను ఈ గొచ్చుజాంగ్ పేస్ట్ని. రెడీమేడ్గా కూడా గొచ్చుజాంగ్ అని అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ గొచ్చుజాంగ్ రెడీమేడ్గా అవైలబుల్గా లేకపోతే ఇందాక మనం అనుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుని ఇళ్ళలో తయారు చేసుకోవచ్చు. ఒక నైస్ స్పైసీ పేస్ట్. ఎలా అన్ని ఇంగ్రీడియంట్స్ దొరకకపోయినా కూడా మనకి అవైలబుల్ అయిన ఇంగ్రీడియంట్స్తో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ గొచ్చుజాంగ్ తయారు చేసుకున్నట్టే. వేసుకోవచ్చు ఇందులో ఎండుమిరపకాయలు, అల్లం ముక్క, చిన్న వెల్లుల్లిపాయల ముక్క, అండ్ వెనిగర్ అండ్ మీసో పేస్ట్ అంటే రైస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా స్పైసీగా ఫ్లేవర్ఫుల్గా ఈ మిక్స్చర్ని తయారు చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ కావాలి అంటే హర్బ్స్ని కూడా యాడ్ చేసుకోండి, రోజ్మెరీ, థైమ్ లాంటివి. డెఫినెట్లీ గొచ్చుజాంగ్ కాదు, కానీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పైసీ రెడ్ పేస్ట్ని తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఈ మిక్స్చర్ నేను బాగా వేయించేసుకుంటున్నాను. ఇందులోనే నేను వేసుకుంటున్నాను బ్రౌన్ షుగర్. డిఫరెంట్ రైట్, కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. సో ఈరోజు మనం తయారు చేసుకునే ఈ బల్గోగి, ల్యాంబ్ బల్గోగి కాస్త తీయగా, కారంగా, డిఫరెంట్గా ఉండబోతుంది. ఓకే, సో మరీ బర్న్డ్ ఫ్లేవర్ కాకుండా కాస్త వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను సుమాక్ స్పైస్ని. చేసేసుకుందాం. సో బేస్ గ్రేవీ మరీ థిక్గా కాకుండా మనం వేసుకునే ల్యాంబ్ పీసెస్ని స్టిక్ అయ్యేటట్టుగా మనం బేస్ రెడీ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను ఈ వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి వేసి పెట్టుకున్న ల్యాంబ్ పీసెస్. ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాను. అండ్ మనం ఈ గొచ్చుజాంగ్ పేస్ట్ తయారు చేసుకునేటప్పుడు కూడా ఉప్పు వేసుకుని, రాళ్ళుప్పు వేసుకునే మనం గ్రైండ్ చేసుకుంటాం. సో ఆల్రెడీ సాల్ట్ ఫ్లేవర్ సరిపోతుంది, ఇంకా ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు. సో ఈ మిక్స్చర్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని, మరీ డ్రైగా కాకుండా నేను ఒక 20 minutes వరకు కుక్ చేసుకుంటాను. సో పర్ఫెక్ట్లీ ఫ్లేవర్ఫుల్ నెక్స్ట్ స్టెప్ కావాల్సిన బేస్ రెడీ అయిపోతుంది. సో 20 minutes వరకు దీన్ని మెల్లగా మనం కుక్ చేసేసుకుందాం. ఆల్రెడీ పర్ఫెక్ట్లీ కుక్డ్ మీట్ ఇస్ రెడీ. కానీ ఇలా సింపుల్గా ప్లెయిన్గా సర్వ్ చేస్తే అది కూడా ఇంప్రెస్ చేసే ఐడియాతో, ఎజెండాతో ఉన్నప్పుడు ఇలా ప్లెయిన్గా సింపుల్గా చేస్తే ఏం బాగుంటుంది. ఎప్పుడు మనం బీన్స్ని కర్రీస్లో వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకున్నాం, లేకపోతే సాంబార్లో, పులుసులో ఇలాగే యూస్ చేస్తామే. కానీ జస్ట్ ప్లెయిన్ సింపుల్ బటర్ బీన్స్ విత్ మీట్ని సర్వ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఎప్పుడు అలా చేయాలన్నమాట. కానీ ఇప్పుడు మనం కొరియాలో ఉన్నాం కాబట్టి వంటకాలు కాస్త డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ప్రతి దాని మీదను ఏషియన్ ఫ్లేవర్స్ క్విక్గా రావాలి అంటే ఇలా నువ్వులు ఉంటాయి అన్నమాట. సో ఏషియన్ టచ్ కోసం నేను తెల్ల నువ్వులు అండ్ నల్ల నువ్వుల్ని కలిపేస్తున్నాను. రెండు లైట్గా మనం దీన్ని టోస్ట్ చేసుకున్నాము. సో దట్ మనం గార్నిష్ చేసేటప్పుడు ఆ పచ్చివాసన లేకుండా పర్ఫెక్ట్ నటీ ఫ్లేవర్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఎప్పుడైనా కూడా వేడి తగిలిన తర్వాత మన నువ్వుల్లో కానీ లేకపోతే పల్లీల్లో కానీ ఆయిల్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఆయిల్స్ రిలీజ్ చేయడమే దాని ఫ్లేవర్స్ని ఇంకా బాగా ఎన్హాన్స్ చేస్తాయి అన్నమాట. సో హీట్ యూస్ చేస్తూ పర్ఫెక్ట్గా బర్న్ కాకుండా లైట్గా టోస్ట్ చేసి పెట్టేసుకుంటాను పైన గార్నిషింగ్కి. ఆల్రైట్, సో మనం నట్స్ని లైట్గా, అదే సెసమీ సీడ్స్ని లైట్గా టోస్ట్ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు నేను ఇదే ప్యాన్లో కాస్త ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. అండ్ నేను బీన్స్ని యూస్ చేస్తున్నాను. బీన్స్ ప్రతిసారి బాగా కట్ చేసుకుంటే లేకపోతే బ్లాంచ్ చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అని అనుకుంటాం. కానీ మంచి ఫ్రెష్ బీన్స్ని తీసేసుకుని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నా కూడా మనం బైట్ చేసేటప్పుడు కరకరలాడేటట్టుగా ఉండేటట్టు అండ్ ఆ క్రంచీనెస్, వెజిటబుల్ క్రంచీనెస్తో చాలా టేస్టీగా ఉంటుంది. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు యూస్ నౌ. సో ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత బీన్స్ డైరెక్ట్గా యాడ్ చేసుకుంటున్నాను. ఏం ఎన్సింగ్ కట్ చేయట్లేదు, ఎటువంటి మేకప్ చేయట్లేదు, సింపుల్ ప్లెయిన్ బ్యూటిఫుల్ బీన్స్ని యూస్ చేస్తున్నాం మనం ఇక్కడ.
బాగా ఫ్రై అవనిద్దాం ఫస్ట్. ఆల్రైట్, బీన్స్ని ఫ్రై చేసుకుంటున్నాము. ఇందులో నేను కాస్త సాల్ట్, కొంచెం పెప్పర్ అండ్ కాస్త చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసేస్తాను. సో దట్ ఆ బ్యూటిఫుల్ ఫ్లేవర్ ఉట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది, మరీ స్పైసీగా కాకుండా. బీన్స్ని నేను ఇంకా ఒక 3 to 4 minutes వరకు హై ఫ్లేమ్ మీద కుక్ చేసేస్తాను. సో దట్ ఆ ఫ్రెష్నెస్ ఇంటాక్ట్ ఉంటుంది అండ్ క్రిస్పీగా కూడా ఉంటుంది. సో 2 రెడీ అయిపోయి, ఇన్ఫాక్ట్ బీన్స్ రెడీ అయిపోయి, పైన టాపింగ్ కోసం ఈ సెసమీ బ్యూటీని కూడా రెడీ చేసేసుకున్నాను. అండ్ మన ల్యామ్ కూడా రెడీ అయిపోయింది. అన్నీ కలిపేసి ఒక బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ చేసేద్దాము. ప్రెజెంటేషన్లో కలిసేద్దాం. డిఫరెంట్ ఫ్లేవర్స్తో, డిఫరెంట్ టెక్స్చర్స్ తోటి సింపుల్గా, క్విక్గా తయారు చేసుకున్న బ్యూటిఫుల్ ల్యాంబ్ బల్గోగి ఇది. ఇన్ఫ్యాక్ట్ నేను ప్రెజెంటేషన్లో కాస్త మ్యాష్ పొటాటోస్ని కూడా యాడ్ చేసి చాలా చాలా టేస్టీగా హోల్సమ్ మీల్ లాగా సర్వ్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఇలా ఒక్కసారి ప్లేట్లో పెట్టేసి సర్వ్ చేస్తే కంప్లీట్ 5 స్టార్ ఏంటి 7 స్టార్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. టేస్ట్ చేసినట్టు అంటారు, వావ్ ఏం రుచి. ఆల్రైట్, కంప్లీట్ మీల్ లాగా ఒక సింపుల్ సెటప్ని తయారు చేసుకున్నాము కొరియన్ ఫ్లేవర్స్ తోటి. ఇప్పుడు మనం ఒక బుజ్జి బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఒక బ్యూటిఫుల్ స్వీట్ని తయారు చేసుకుందాం. చాలా చాలా ఫేమస్ అయిన డిజర్ట్ మనం ఈ రొమాంటిక్ రెసిపీస్ వీక్లో కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి. మనం ఒక బ్యూటిఫుల్ డిజర్ట్ని తయారు చేసుకుందాము ఈ రొమాంటిక్ రెసిపీస్ వీక్లో అని అన్నాను. కానీ ఈ రెసిపీకి, అదే ఈ డిజర్ట్కి ఒక డిఫరెంట్ ఇండియన్ టచ్ని యాడ్ చేద్దాము. ట్రెడిషనల్గా అయితే ఇప్పుడు నెక్స్ట్ తయారు చేసుకునే డిజర్ట్లో ఇలా ఫ్యాన్సీ ఎక్స్పెన్సివ్ ఎసెన్సెస్ యూస్ చేస్తారు. అంటే వెనిలా అంటూ, లేకపోతే చాలా ఎక్స్పెన్సివ్ చాక్లెట్ అంటూ, స్ట్రాబెరీస్ అంటూ ఇవే ఫ్లేవర్స్ యూస్ చేస్తుంటారు. కానీ నేను మాత్రం ఒక డిఫరెంట్ ఇండియన్ టచ్ కోసం మన దాల్చిన చెక్కని యూస్ చేసి ఒక డిజర్ట్ని తయారు చేస్తున్నాను ఇంగ్లీష్ స్టైల్. ఏంటో తెలుసా? లెట్స్ డూ అ సిన్నమన్ పానాకోటా. మన ఇండియన్ స్పైసెస్లో ఎక్కువ మటుకు మనం కారంగా, అంటే స్పైసీగా ఉన్న స్పైసెస్ అని పిలుస్తూ ఉంటాం కదా. కాదు, కానీ యాక్చువల్లీ స్వీట్ ఫ్లేవర్ ఉన్న స్పైసెస్ కూడా మనం వంటకాలలో యూజ్ చేస్తూనే ఉంటాం. ఇలాయచీ కానీ, దాల్చిన చెక్క కానీ, జాజికాయ కానీ, ఇవన్నీ స్వీట్ స్పైసెస్ లిస్ట్లో వస్తూ ఉంటాయి అన్నమాట. సో స్పైస్ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ ఎసెన్స్ ఉన్నా కూడాను ఒక మైల్డ్ స్వీట్నెస్ ఉంటే దాన్ని స్వీట్ స్పైసెస్ అని అంటూ ఉంటారు. మిగతా అయితే మనకు తెలిసినవే, బిర్యానీలో వీటిలో వేసుకుంటాం, లవంగాలు, జీరా, ఇవన్నీ కూడాను కాస్త హాట్ స్పైసెస్ అని పిలుస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు లెక్చర్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువగా ఉంటాయి. మనం పానాకోటాని ఒక సింపుల్, ఫ్లేవర్ఫుల్, తక్కువ ఖర్చుతో ఎకనామికల్ పానాకోటాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. సో నేను ఇంకా స్ట్రాబెరీస్ని రెడీ చేసి పెట్టుకున్నాను, అదేంటో ఫైనల్గా చెప్తాను దేనికో. దీంతో పాటు హెవీ క్రీమ్ ఉన్న పెరుగుని వాడుతున్నాను. అంటే మీగడ ఎక్కువగా ఉన్న పెరుగుని కాస్త వాటర్ కంటెంట్ని తీసి పక్కన పెట్టేసి యూస్ చేస్తూ ఉన్నాను. ట్రెడిషనల్గా అయితే పానాకోటాలో క్రీమ్ని మాత్రమే యూస్ చేస్తారు, కానీ నేను పెరుగుని యూస్ చేసి తయారు చేసుకుంటున్నాను. ఇంకా పర్ఫెక్ట్ పానాకోటా రావాలి అంటే మీరు దాన్ని ఒక సన్న బట్ట మీద వేసుకుని హంగ్ కర్డ్ అంటారు కదా, వాటర్ మొత్తం వచ్చేసేటట్టుగా పక్కన పెట్టేసుకుని ఆ థిక్ పెరుగుని కూడా యూస్ చేయొచ్చు. నేనైతే మంచి హెవీ క్రీమ్ ఉన్న పెరుగుని వాడుతున్నాను. ఓకే, దీంతో పాటు కాస్త జెలటిన్, చక్కెర అండ్ ఫైనల్గా స్ట్రాబెరీస్కి కాస్త మేకప్ కోసం కొంచెం చక్కెర వేసుకుంటున్నాను మళ్ళీ సపరేట్గాను, కాస్త తేనె అండ్ కొంచెం దాల్చిన చెక్కని మనం అప్పటికప్పుడు గ్రేట్ చేసుకుని యూస్ చేద్దాం. దట్స్ ఆల్, వెరీ సింపుల్, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. జెలటిన్ అయితే చాలా మటుకు మనకి ఇవాళ రేపు ఇలా పౌడర్ రూపాన కూడా కనిపిస్తుంది, కానీ కొంచెం ఫ్యాన్సీ ప్లేసెస్లో వెళ్తే జెలటిన్ షీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఈ జెలటిన్ షీట్స్ని అలా యూస్ చేయాలి అని అనుకుంటున్నారు, ఏం లేదు. వాటర్లో కాసేపు నానబెడితే ఒక ఫ్యూ సెకండ్స్, ఇన్ఫ్యాక్ట్ 1-2 minutes నానబెట్టినా కూడా ఏం పర్వాలేదు, పర్ఫెక్ట్గా సాఫ్ట్ అయిపోతుంది. తర్వాత ఈ రెగ్యులర్ ప్రొసీజర్ని యూస్ చేయొచ్చు. ఒకవేళ ట్రెడిషనల్ జెలటిన్, కమర్షియల్ జెలటిన్ పౌడర్ దొరకకపోతే నాలాగా షీట్స్ని కూడా హ్యాపీగా యూస్ చేయొచ్చు నేను చెప్పిన ప్రొసీజర్లో. ఓకే, వాటర్ని కాస్త వేడి చేసేసుకుంటున్నాను ఇక్కడ. రైట్, జెలటిన్ని యాడ్ చేసేసుకుందాం. వాటర్ సూపర్ హాట్గా అయిపోయింది, లంప్స్ లేకుండా ఫామ్ అయిపోయింది. ఇలాంటప్పుడు విస్క్ని యూస్ చేయాలి. ఒకవేళ జెలటిన్ కొంచెం నాన్ వెజిటేరియన్ వర్షన్ అని మీకు తెలిసి అలా యూస్ చేయాలని లేదు అని అనిపిస్తేను
మీరు అగార్ అగార్ అని కూడా యూస్ చేయొచ్చు. అగార్ అగార్ అనేది ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్ అనమాట. సో ఏజీఏఆర్ అని దొరుకుతుందనమాట, అదే పేరుతోటి అగార్ అగార్. అలాంటి ఇంగ్రీడియంట్స్ని కూడా యూస్ చేసినా కూడాను బ్యూటిఫుల్ వీగన్ పానకోటాని తయారు చేసుకోవచ్చు. హెల్తీగా కూడా ఉంటుంది అండ్ గిల్ట్ ఫ్రీగా కూడా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని పూర్తిగా మెల్ట్ చేసేసుకుంటున్నాను. 2 minutes వరకు కుక్ చేసుకోవాలి. అండ్ జెలటిన్ కుక్ చేసుకునేటప్పుడు బాబోయ్ భయంకరమైన వాసన వస్తుంది. అలాంటప్పుడు మనం సినమన్ స్టిక్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇంకా లైట్గా గ్రేట్ చేసి యాడ్ చేసేసుకుంటున్నాను నేను. కొంచెం తక్కువ చేసుకున్నాం, బెటర్. ఫ్యూ మినిట్స్ వరకు మనం దీన్ని కుక్ చేసుకుందాం. ఆల్ రైట్, జెలటిన్ని పర్ఫెక్ట్గా కాస్త సినమన్ ఫ్లేవర్ తోటి కుక్ చేసేసుకున్నాము. కొంచెం పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మన పానకోటా బ్యూటిఫుల్ స్ట్రక్చర్ని ఫ్లేవర్ని యాడ్ చేయడం మొదలు పెట్టేద్దాం. కాస్త ఈ పెరుగులో నేను చక్కెరని యాడ్ చేసుకుంటున్నాను. కొన్నిసార్లు డెజర్ట్స్ అంటే మరీ టూ మచ్ స్వీట్నెస్ని యాడ్ చేసేస్తే దాంట్లో ఫ్లేవర్ ఏం తెలీదు, అంత తీయగానే ఉంటుంది. కానీ డిఫరెంట్ టెక్స్చర్స్ని యూజ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క టెక్స్చర్ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలి అంటే పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉండాలి. సో ఇందులో కూడా నేను కాస్త సినమన్ స్టిక్ అంటే దాల్చిన చెక్క పొడి వేసేసుకుంటున్నాను. లైట్గా గ్రేట్ చేసుకుని, ఒకవేళ కావాలి అంటే ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా ఫ్రెష్గా గ్రేట్ చేసుకున్నది కొంచెం వేసుకున్నా సరిపోతుంది. అందుకని లైట్గా గ్రేట్ చేసుకుంటున్నాను ఇలాగా. డిఫరెంట్ టచ్ కోసం కొంచెం తేనె అండ్ మిక్స్ చేసేసుకుందాం ఫస్ట్. సో చక్కెర పూర్తిగా మెల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఆ ఫ్లేవర్స్ని ఇన్ఫ్యూజ్ చేస్తే సరిపోతుంది. ఇందులో నేను ముందుగానే తయారు చేసుకున్న ఈ జెలటిన్ మిక్స్ని యాడ్ చేసుకుంటాను. మిక్స్ చేసేసుకున్నా. బేస్ రెడీ అయిపోయింది. సో మనకు కావాల్సిన జార్లో దీన్ని సెట్ చేసుకోవడానికి రెడీ చేసుకుందాం. సో కొంచెం కూల్ అయిన తర్వాత మనం దీన్ని పర్ఫెక్ట్గా ఫ్రీజ్ చేసుకుని కావాల్సిన షేప్ చేసుకోవాలి. కానీ జెలటిన్ యూజ్ చేసేటప్పుడు ఎక్కువసేపు పక్కన పెట్టద్దు, ఎలా పెట్టినా కూడాను అలా షేప్ మోల్డ్ అయిపోతుంది అన్నమాట. అందుకని నేను ఒక చిన్న గ్లాస్ని యూజ్ చేస్తాను. ఓకే, రెఫ్రిజిరేట్ చేసుకుందాము కాసేపటి వరకు, సో దట్ ఆ షేప్ అనేది ఫామ్ అవుతుంది. ఆల్ రైట్, పానకోటా ఫ్రిడ్జ్లో రెడీ అవుతూ ఉండగా నేను స్ట్రాబెరీస్కి కాస్త మేకప్ వేసేసి రెడీ చేస్తాను. చాలా సింపుల్గా చాక్లెట్ సాస్తో సహా సర్వ్ చేసుకుందాము. కొంచెం చక్కెర పాకం వేసేసుకుందాం. మరీ పాకం అంటే ఫుల్ షుగరీగా కాదు, జస్ట్ లైట్ కోటింగ్ ఆఫ్ షుగర్. ఎందుకంటే ఇవాళ రేపు స్ట్రాబెరీస్ మరీ లక్కీ అయితేనే తీయగా దొరుకుతున్నాయి, లేకపోతే ఆ పులుపు ఉంటూనే ఉంటుంది. అందుకని ఈ షుగర్ సిరప్ దీనికి పర్ఫెక్ట్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఆ స్ట్రాబెరీ పులుపుతోటి మనం తయారు చేసుకున్న ఈ లైట్ ఫ్లేవర్డ్ దాల్చిన చెక్క పానకోటాకి పర్ఫెక్ట్ కాంబినేషన్ లాగా ఉంటుంది. సో షుగర్ సిరప్ని రెడీ చేసేసుకుందాం. దాని లోపల ఈ స్ట్రాబెరీస్ని నేను ఇలాగే యూస్ చేస్తాను. చాలా అందంగానే భలే బుజ్జిగా క్యూట్గా ఉన్నాయి కదా. వీటిని డైరెక్ట్గానే మనం ప్రజెంటేషన్లో యూజ్ చేద్దాము ఈ సింపుల్ షుగర్ సిరప్ తోటి అండ్ చాక్లెట్ సాస్ తోటి. సో మన బ్యూటిఫుల్ పానకోటా రెడీ అవ్వడానికి ఇంకా కాస్త టైం పడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా పక్కన పెట్టేస్తాను. జెలటిన్ కాంటెంట్ నేను కొంచెం ఎక్కువగానే యూజ్ చేశాను కాబట్టి కొంచెం తొందరగానే థిక్ అయిపోతుంది. లేదా మీరు కొంచెం
ముందు రోజు ప్లాన్ చేసేసుకుంటే నెక్స్ట్ డే లంచ్కి ఈ బ్యూటిఫుల్ డిజర్ట్ రెడీ చేసుకోవచ్చు లవ్డ్ వన్స్ తోటి. సో అన్నీ రెడీ అయిపోయి డైరెక్ట్గా ప్రజెంటేషన్లో కలిసేద్దాం. చూసారు కదా, సింపుల్ అండ్ క్విక్ మీల్స్ ఈరోజు ఎపిసోడ్లో మనం ఎక్స్ప్లోర్ చేసాము. ప్రతిసారి డిజర్ట్స్ అంటే చాలా కాంప్లికేటెడ్గా పెద్ద ప్రొసీజర్ లేకపోతే డీప్ ఫ్రైయింగ్ మాత్రమే మనం యూస్ చేస్తూ ఉంటాం. కానీ సింపుల్గా కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుంటే సూపర్ యమ్మీ వంటకాలు ఇళ్ళలోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ముందు తయారు చేసుకున్న ఈ ల్యాంబ్ బల్గోగితో పాటు ఫైనల్గా ఈ పానకోటాని సర్వ్ చేసుకుంటే ఆహా సూపర్ వే ఆఫ్ సేయింగ్ ఐ లవ్ యూ. ఆల్రైట్, మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకొక స్టైల్ ఆఫ్ ఐ లవ్ యూ వంటకాలను మనం నేర్చేసుకుందాము.